పచ్చి ఆహారం తీసుకుంటం ద్వారా కలిగే ప్రయోజనములు. జాగ్రత్తలు: మానసిక ప్రశాంతత లభిస్తుంది. మలమూత్రాలు, చెమట, వాసన ఉండవు. కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. చర్మం మెత్తగా ఉంటుంది. ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. ఖర్చు తక్కువ. గ్యాస్ ఖర్చు ఉండదు. వంటపాత్రలు కడగాల్సిన అవసరం లేదు. తయారు చేయటం చాలా సులభం. మగవారైనా తయారు చేసుకునవచ్చును. శరీరము తేలిక అవుతుంది. అదనపు బరువు ఉండదు. నిద్ర తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి నిద్ర పడుతుంది. ప్రాణాయామంనకు, యోగ సాధనకు శరీరం అనుకూలంగా ఉంటుంది. దంతములు, చిగుళ్ళు గట్టిపడతాయి. 1-2 గంటలకే పూర్తిగా జీర్ణమై మంట పడుతుంది. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శ్లేష్మం, కఫం తగ్గుతుంది. పచ్చి ఆహారం తీసుకునే సమయమున పాటించవలసిన జాగ్రత్తలు: కూరగాయలు, పండ్లు కలిపి ఒకేసారి తీసుకునరాదు. వాని నిష్పత్తి 3:1గా ఉండాలి. కూరగాయలను గోరువెచ్చని నీటిలో కడిగి ఉప్పు కానీ, వంట సోడాలో కానీ, పొటాషియం పర్మాంగనేట్తో కానీ నానబెట్టి తర్వాతనే తినవలేను. పూర్తిగా నమిలి లాలాజలంతో కలిపి తినవలేను. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడి మూత్ర ప్రవాహంకు ఇబ్బంది కలుగుతూ ఉండేవారు టమాటా, పాలకూర తినరాదు. చర్మ వ్యాధులతో బాధపడేవారు గోంగూర, వంకాయ తినరాదు. దుంపలకు, మొలకలకు నిమ్మరసం కానీ, ఉప్పు కానీ కలపరాదు. దుంపలకు, కూరగాయలకు పైతోలు తీసివేసిన తర్వాత మాత్రమే తినవలేను. శ్వాసకోశంలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు అరటి, పనస, అనస, సీతాఫలం తినరాదు. ముసలివారు, దంతం లేనివారు 4 లేక 5 రకముల కూరగాయలను కలిపి తీసుకునవచ్చును. వర్షాకాలం నందు, చలికాలం నందు శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు కూరగాయలను పరిమితంగా వాడవలేను. వేసవిలో ఎక్కువ మోతాదుతో తీసుకునవచ్చును. బూడిద గుమ్మడి పండు నుండి రసం తీసుకొని దానిలో కొద్దిగా మీగడ, తేనె మరియు నిమ్మరసం కలిపి సేవిస్తే నరముల బలహీనత తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో ప్రయోజనకారి. ప్రయాణాల్లో తాజా పండ్లు, కూరగాయలు తినగలిగితే ఎన్ని రోజులు ప్రయాణం చేసినప్పటికీ నీరసం కానీ, అలసట కానీ ఉండదు. ఆకుకూరలకు మాత్రమే పెరుగు కలపాలి. కూరగాయలకు కలపరాదు. దోసకాయ, బూడిద గుమ్మడికాయ, సొరకాయలతో గింజలను తీసివేయాలి. తురుములు గంటసేపు లోపే తినవలేను. రాత్రి సమయంలో ఎక్కువ పచ్చి ఆహారం తీసుకుంటే ఉదయం చైతన్యవంతంగా ఉంటారు. చర్మ వ్యాధులతో బాధపడేవారు ఉసిరి, నిమ్మ, నారింజ, బత్తాయి, కమల వంటి పుల్లని పండ్లను వాడవచ్చును. గ్యాస్ ట్రబుల్, కడుపులో మంటతో బాధపడేవారు క్యాబేజీ తురుములో పెరుగు కలుపుకొని తినవలేను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.